హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి స్టిచ్చింగ్ ఛానల్. నిన్న బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పేపర్ కటింగ్ మీద నేర్చుకున్నాం కదా. ఇవాళ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాం కదా. ఆ 2 ఇంచెస్ని వదిలి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని దానిలో హాఫ్ 4.5 దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి. దాని నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని 3.5 ఇంచెస్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకో డబల్ స్టిచ్ వేసుకోవాలి. అటు సైడ్ కూడా 1/2 ఇంచెస్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ కూడా డబల్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకున్నాం కదా. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. నడుము బెల్ట్ కోసం. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఆ నడుము పట్టీని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. అక్కడ డాట్ పెట్టాం కాబట్టి అక్కడ 1/2 ఇంచ్ ఫిల్ట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అటు సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా. దాని మీద ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చి 2.5 ఇంచెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకొని అక్కడ ఒక గీత గీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు పట్టీల దగ్గర కూడా అటు హాఫ్ ఇటు 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని 2.5 ఇంచెస్ లెంగ్త్ ఉండేలా చూసుకొని మార్క్ తీసుకోవాలి. చంక దగ్గర కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఆ మూడింటికి గ్యాప్ అటు 2 ఇటు 2 అటు 2 ఇంచుల గ్యాప్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా మా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్ ఉంచుకొని మార్క్ తీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజాల ఉక్సుల పట్టీల దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ పార్ట్ని తీసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు వచ్చి 3.5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర 3 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. రెండింటిని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టీ మందంగా ఉండేలా చూసుకోవాలి. నేను 3 క్లాత్ తీసుకున్నాను కాబట్టి మందంగా ఉంటుంది. 3 క్లాత్స్ తీసుకున్నాను కాబట్టి మందంగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఆ తర్వాత దాటి మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలానే ఇంకో షేప్ పట్టీ మీద కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టిచ్ వేసుకోవాలి షేప్ పట్టీల మీద. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో షేప్ పట్టీలు కూడా 2 ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర కొంచెం కట్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ పెట్టుకోవాలి. షేప్ పట్టీలు స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టీల మీద. డబుల్ స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టీల మీద అలా. ఆ తర్వాత ఉక్సులు కాజాల పట్టీలు తీసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో మళ్ళీ చూసుకోవాలి. ఆ తర్వాత ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు తీసుకోవాలి. ఉక్సు పట్టు లెంగ్త్ వచ్చి 2 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఉక్సుల పట్టుని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ డాట్ ఉంది కాబట్టి చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని మీద ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి ఏమో లోపల నుంచి స్టిచ్ చేసుకుంటాం, అదే కాజా పట్టి అయితే బయట నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలా. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇంకా దాని మీద డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజాల పట్టి తీసుకోవాలి. కాజాల పట్టి 3 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. కాజాల పట్టిని అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కాజాల పట్టి వచ్చి మనం స్టిచ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి లోపలికి వెళ్ళిద్ది, కాజాల పట్టి ఏమో బయటికి తిరిగిద్ది. అందుకే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాజాల పట్టిని లెక్కలో పెట్టుకోమనం, లెక్క వేసుకోకూడదు నడుము పట్టి కొలతలతో. ఆ తర్వాత కాజాల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఏమైనా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని మీద ఉంచుకొని నెక్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని నెక్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. అటు సైడ్ కూడా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ ఆ తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర చంక పిలకలు పడినాయి కాబట్టి చంక పిలకలను స్టిచ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చంక పిలకలను. అలా చంక పిలకలను స్టిచ్ చేసిన తర్వాత దాని మీద ఒక కుట్టు వేసుకుంటుంటే సరిపోతుంది. ఆ తర్వాత చంకలోతు తీసుకోవాలి. చంకలోతు వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అయినా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చంక పిలకలు, రైట్ హ్యాండ్ సైడ్ చంకలోతు తీసుకోవాలి. చంకలోతు ఎప్పుడు ఫ్రంట్ సైడే రావాలి కాబట్టి తీసుకోవాలి. ఇక్కడ 3/4 ఇంచు ఉండేలా చూసుకోవాలి చంకలోతు. అటు నుంచి హాఫ్, ఇటు నుంచి హాఫ్, మధ్యలో 3/4 ఇంచు ఉండేలా చూసుకొని రెండు ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని కట్ చేసుకోవాలి. చంకలోతులు తీసుకుంటే స్టిచ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ ముడతలు రావు, చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత హెమ్మింగ్ పొట్టి కోసం 1 ఇంచ్ ఉంచాం కాబట్టి దాన్ని లూజ్ కుట్టి వేసుకోవాలి. దాని మీద అలా రెండింటి మీద లూజ్ కుట్టి వేసుకోవాలి. నెక్స్ట్ చంకలోతు తీసుకున్నాం కాబట్టి ఆ లోతుని అటు సైడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి.
షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా స్టిచ్ చేసుకుంటే ముడతలు రావు హ్యాండ్స్ దగ్గర. ఫ్రంట్ పార్ట్ని సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత గోరుతో చిన్నగా గీరాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. గోరుతో చిన్నగా గీరాలి. అప్పుడు హ్యాండ్ దగ్గర అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్ దగ్గర ముడతలు రావు. నెక్స్ట్ సైడ్ కూడా అలానే ఉంచాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కాబట్టి లోతు ఎటు సైడ్ ఉందో చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని సాగదీయకుండా నెమ్మదిగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పాదం మందం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గోరుతో గీరాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్ వాల్యూస్ పెట్టుకోవాలి. నడుము కొలత 32 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి 32లో ½ ఇంచెస్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ 8 ఇంచెస్, అటు సైడ్ 8, ఇటు సైడ్ 8, 16 ఇంచెస్ వచ్చింది. డాట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కాజాల పట్టీల దగ్గర కూడా కాజాల పట్టీని వదిలి 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉక్సుల పట్టీల దగ్గర కూడా 8 ఇంచెస్ మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. ఆ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక డబల్ స్టిచెస్ వేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి. అలా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి క్లాత్. నెక్స్ట్ అటు సైడ్ కూడా హ్యాండ్ లూజు 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని, ఆర్మ్ లూజ్ 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకొని ఆ రెండింటిని కలిపి ఒక గీత గీసి నెక్స్ట్ సైడ్ జాయింట్ల దగ్గర స్ట్రైట్గా ఒక గీత గీసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేస్తే సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత హెమ్మింగ్ పట్టి తర్వాత నడుము కొలత ఎంత ఉందో 32 ఇంచెస్ తీసుకున్నాం. దాన్ని చూసుకోవాలి. నడుము కొలత ఎంత వచ్చింది, ఇప్పుడు మనం స్టిచ్ చేస్తే 32 ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. తర్వాత హెమ్మింగ్ పట్టి తీసుకోవాలి. హెమ్మింగ్ పట్టి దగ్గర క్రాసులు తీసుకోవాలి. స్ట్రైట్ పీసులు తీసుకోకూడదు హెమ్మింగ్ పట్టి కోసం, ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కాబట్టి. అదే పలక నెక్ అయితే స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులు తీసుకొని క్రాస్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉక్సుల పట్టీల దగ్గర నుంచి హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. పాదం మందం పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్ సైడ్ నుంచి. అలా నెమ్మదిగా పాదం మందం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత
నెక్ దగ్గర నుంచి చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసిన దాని మీద కాకుండా పక్కన మీద దాని మీద ఘాటు పెట్టుకోవాలి కత్తెరతో, ఎందుకంటే నెక్ రౌండ్గా తిరిగిద్ది. ఇంకా తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచ్ ఉండేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టీ కోసం. రేపు హెమ్మింగ్ పట్టీ అని ఉక్సులు కాజాలు ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఇలా హెమ్మింగ్ పట్టీ కోసం స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్ దగ్గర నుంచి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మహేష్ స్టిచ్చింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే టిప్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.